భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 37/2025 స్వస్తి శ్రీ జాతర విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష షష్ఠి నాగషష్ఠి బుధవారం షష్ఠి రాత్రి 2:10 వరకు హస్తా నక్షత్రం రాత్రి 10:32 వరకు వర్జం ఉదయం 5:41 నుండి 7:24 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:40 నుండి 12:31 వరకు సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:31 అమృతగల సాయంత్రం 4:30 5:47 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం సిద్ధియోగం ఉదయం 5:33 కౌలవ మధ్యాహ్నం 1:30 తైతులకరణం రాత్రి 2:10 నాగషష్ఠి ఇవాళే కల్కి జయంతి అంటే కలియుగాలు ఎన్నో వచ్చాయి ఆ కలియుగాలు కలికి పుట్టినటువంటి జయంతి ఇప్పుడు అయిందన్నమాట కలికి ఇంకా మనం పుట్టలేదు పుడతాడు చాలా సమయం ఉంది 4,32,000 సంవత్సరాల్లో 5,01,25 సంవత్సరాలు అవుతోంది కాబట్టి ఇంకా సమయం ఉంది అనేక కలియుగాలు జరిగాడు ఆ కలికి అనేక కలియుగాల్లో జన్మించిన రోజు కలికి పుట్టినటువంటి రోజు అని చెప్పారు ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారి భోజన సౌఖ్యం శారీరక ఆనందం కార్యానుకూలత వృషభ రాశి వారికి అధికారులతో సమస్యలు వాహన యోగం అధిక శ్రమ ఖర్చులు మిథున రాశి వారి ఉద్యోగంలో మార్పులు కుటుంబానందం సంతానం వల్ల అభివృద్ధి కర్కాటక రాశి విద్యాభంగం వృత్తి యందు ఇబ్బందులు దాన ధర్మాలు దేవాలయ దర్శనాలు సింహరాశి వారి మనోవేదన వృత్తి ఉద్యోగ వ్యతిరేకతలు దైవబలం వల్ల అనుకూలతలు కన్యారాశి విద్యా ఉద్యోగాలు లాభము వినోద యాత్రలు మిత్ర సంగమం తులారాశి వారి దైవ చింతన అనేక లాభాలు సంతానం వల్ల అభివృద్ధి వృశ్చిక రాశి వారి బుద్ధి చాంచల్యం స్వల్ప అనారోగ్యం రుణబాధలు ధనురాశి వారికి దుష్టుల వల్ల దుష్ట సావాస స్నేహితుల వల్ల ఇబ్బందులు కలహాలు ధననష్టం గౌరవభంగం మకర రాశి వారి వ్యాపారంలో రుణములు హెచ్చు స్వల్ప లాభాలు అధిక శ్రమ విచారం ఉండే అవకాశాలు కుంభరాశి వారి కుటుంబంలో మార్పులు అధికముగా ఒత్తిళ్ళు తీర్థయాత్రలు ఆనందంగా ఉండే అవకాశం మీనరాశి వారి శుభకార్యాల్లో లాభము సంతానం ద్వారా లాభాలు పొందే అవకాశం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే స్వతాంపతి ఓం స్వతాంపతయే నమః సత్వగుణ సంపన్నులందరికీ అధిపతి గుడ చేత భగవానుడు స్వతాంపతి అన్నారు పూజనీయుడయ్యారన్నారు కనుక కృష్ణుడు ఇటువంటి నామానికి సర్వులకి కూడా అర్థమయ్యే విధంగా శ్రీహరియే ప్రభువు గుడ చేత సర్వులకి కూడా అర్చనీయుడు కనుక త్రిగుణాలలో శ్రేష్టమైనటువంటి సత్వగుణం కాబట్టి దానిని బాగుగా అలవరుచుకున్నచో ఆత్మజ్ఞానము కలుగునని సత్వాంపతి అని స్వామిని కీర్తించారని చెప్పారు మిగతా విషయాలు చూద్దాం ఈరోజు స్వస్తి.